తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని ప్రకటించారు. 6 గ్యారంటీల అమలుకు ఏటా సుమారు 70,000 కోట్ల ఖర్చవుతుందని అంచనాలున్నాయి. అర్హులకు సంబంధించిన విధి విధానాలు ఖరారు తర్వాత వ్యయంపై మరింత స్పష్టత రానుంది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 అమలు చేస్తున్నారు. అలాగే అన్ని గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. వీటి గడువు 6వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటికే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే మరో 3 గ్యారంటీలను అమలు చేయడానికి కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అలాగే చేయూత కింద పెన్షన్ 4,000కు పెంపు వంటి హామీలను అమలు చేయడానికి ఆయా శాఖల అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. ఈ 3 స్కీములను అమలు చేయడానికి నెలవారీగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని సర్కార్ ఇప్పటికే లెక్కలు వేసింది. ఆయా శాఖల అధికారుల నుంచి లబ్ధిదారుల సంఖ్యను తెప్పించుకుంది. నిధుల ఖర్చుపై ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఒకేసారి 3 స్కీములను అమలు చేసే క్రమంలో వేర్వేరు గైడ్ లైన్స్ అవసరమని ప్రభుత్వానికి అధికారులు సూచించారు. అందుకు తగ్గట్టుగానే 3 స్కీములకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజాపాలనలో భాగంగా జనం నుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. కోట్లలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 17వ తేదీ కల్లా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేల్చుతారు. అప్పుడు స్కీములకు అయ్యే ఖర్చుపై స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. ఆలోగా స్కీములను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే 2 స్కీములను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో 3 స్కీములను అమలు చేసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. స్కీముల అమలునే ప్రచారంలో అస్త్రంగా వాడాలని యోచిస్తోంది. తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు ప్రత్యర్థి పార్టీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వొచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా మిగతా 3 పథకాలు అమలు చేయడానికి కసరత్తులు చేస్తున్నారు.